అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 209 కళ్ళు తెచ్చిన విరాట్. ఇక స్టోరీకి వెళ్తే ఎమర్జెన్సీ వార్డు నుంచి రక్షిత్ వెనక బయటకు వచ్చిన హాస్నిని చూసిన అనసూయ బాడీగార్డ్స్ కంగుతున్నారు. వెంటనే యాజమానికి ఫోన్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళని విరాట్ పేరు చెప్పి భయపెట్టి ఆపేశారు అతని బాడీగార్డ్స్. హాస్ని కోసం ఎదురు చూస్తూ విరాట్ గారి బాల్కనీ ఉన్న వైపు చూస్తున్న కీర్తి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తున్న ఆమెను చూసి షాక్ అయింది. ఇదేంటి, పైపులు పట్టుకొని పైకి వెళ్ళిన దానివి నువ్వు తలుపులు తీసుకొని వచ్చావా? అదేలా సాధ్యం అని వెర్రిగా చూసింది కీర్తి. అదా, పైకి వెళ్ళేసరికి రక్షిత్ గారు ఉన్నారు, అతనే హెల్ప్ చేశాడు అంటూ జరిగిన విషయం మొత్తం ఆమెకు చెప్పింది హాస్ని. అతనికి ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? అయినా సహాయం చేయనని చెప్పినవాడు ఇప్పుడు ఎలా వచ్చాడు? పోనీలే, సమయానికి నీకు సహాయం చేశాడు. అసలు నువ్వు పైకి వెళ్ళిన దగ్గర నుంచి ఎంత టెన్షన్తో చచ్చానో తెలుసా? ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాను అని రిలీఫ్గా చెప్పింది కీర్తి. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ యథాలాపంగా పైకి చూసేసరికి విరాట్ గారి బాల్కనీలో నుండి నక్కి నక్కి చూస్తున్న మహేంద్ర కనిపించాడు. ఇదేంటి, ఇతనెక్కడి నుంచి వచ్చాడు? ఇందాక లేడు కదా అని అనుమానంగా చూస్తున్న హాస్ని మొబైల్ రింగ్ అయింది. అతని వైపు అనుమానంగా చూస్తూ కాల్ అటెండ్ చేసిన హాస్ని మీద ఫైర్ అయ్యాడు మహేంద్ర. నీకు కొంచెమైనా బుద్ధుందా? పైప్స్ పట్టుకొని పైకి వస్తావా? అంత అవసరమేముంది? విరాట్ని చూడకపోతే చచ్చిపోతావా? ఇక్కడ తనని చూసుకోవడానికి ఇంతమంది ఉండంగా నీకెందుకు అంత కంగారు? పైనుండి కింద పడితే నీ పరిస్థితి ఏమవుతుంది? కొంచెం కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? నన్ను అడిగితే నేను హెల్ప్ చేయనని చెప్పానా అని గట్టిగా ఇచ్చాడు. జస్ట్ షటప్ మహేంద్ర. నాకు నువ్వు ఏమవుతావని సీరియస్ అవుతున్నావు? అడిగితే హెల్ప్ చేస్తావా? ఆయన్ని చూడకపోతే చచ్చిపోతాను. ఎందుకంటే తను నా భర్త. తన మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. కేవలం మీ ఇంట్లో కొందరు మూర్ఖత్వం వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎవరికి వారు కుట్రలు చేస్తూ నన్ను తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి కన్సర్న్ చూపిస్తే నమ్మేస్తాననుకున్నావా? ఆయన్ని చూడాలని ఎన్నిసార్లు అడిగాను. ప్రతిసారి కాకమ్మ కబుర్లు చెప్పావు, కానీ ఒక్కసారైనా సహాయం చేశావా? నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి కనీసం నీకు ఒక్క నిమిషం కూడా టైం దొరకలేదా? ఇప్పుడేం ముఖం పెట్టుకొని తిడుతున్నావు? పైనుంచి పడితే అంతే కదా? ఆయనను చూసిన ఆనందంలో చచ్చినా పర్లేదు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక, ఎవరి సహాయం అడగాలో తెలియక, అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను. నాకు చేసిన సహాయానికి నమస్కారం అని కోపంగా కాల్ కట్ చేసింది హాస్ని. ఆమె నుండి అలాంటి స్పందన ఊహించని మహేంద్ర షాక్ అయిపోయాడు. ఆమె మాటల్లో మిగులంగా దాగిన అర్థాల గురించి ఆలోచిస్తూ మౌనంగా నిలబడిపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన రాజేంద్ర దగ్గరికి రుద్రమనేని ఎంపైర్లో వర్క్ చేస్తున్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ వచ్చి విరాట్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. పొద్దున్నే వాళ్ళ నుండి ఆ ప్రశ్న రావడంతో చిరాకు వచ్చిన రాజేంద్ర వర్మ, అతను ఇంకా స్పృహలోకి రాలేదు, కానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నేను నా కొడుకు ఉండగా రుద్రమనేని ఎంపైర్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. అంతా సవ్యంగానే జరిగేలా చూసుకోవడానికి మేమున్నాంగా. మీరు మీ పని మానుకొని ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అని విసుగ్గా చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతని మాటల్లో అర్థం తెలియడంతో మనసులో పొంగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎంతమంది వచ్చినా విరాట్ గారి ముందు దిడుగుడపే. రుద్రమనేని ఎంపైర్ మొత్తాన్ని కొన్ని సంవత్సరాలుగా ఆయన ఒక్కరే ఒంటి చేత్తో నడిపించారు. మీరు ఎన్ని చెప్పినా ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు చాలా ముఖ్యం అని సీరియస్గా చెప్పి బయటకు వచ్చేశారు. ఈ రాజేంద్ర తన చేతిలో మారిన నక్క తెలివితేటల గురించి మనకు తెలియదు అనుకుంటున్నారా? విరాట్ గారికి ఏమైనా జరిగితే ఎంపైర్ మొత్తం ఇతని చేతిలోకి వస్తుందని కలలు కంటున్నాడు. అది ఎప్పటికీ జరగని పని. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏంటో అని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. హైయర్ అఫీషియల్స్ మాటలను జీర్ణించుకోలేక కోపంగా కూర్చున్న రాజేంద్ర వర్మ దగ్గరికి, ఏమండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కంగారుగా అడిగింది వసుమతి. ఏముంది, ఆ విరాట్ ఎప్పటికీ బాగుపడతాడు, ఎప్పటికీ కళ్ళు తెరుస్తాడని అడగడానికి వచ్చారు. వాడు లేకపోతే ఏమైంది? కంపెనీ చూసుకోవడానికి నేను లేనా? వాడి గురించి తెగ గింజుకుపోతున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా వాడు చావడం ఖాయం. అప్పుడైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది కదా, అంత మాత్రం దానికే ఇక్కడికి రావాలా అని ఆవేశంగా అన్నాడు రాజేంద్రవర్మ. మీరు చెప్తున్న నిజమేనా? విరాట్ ఎప్పటికైనా చనిపోతాడా? మన అబ్బాయి మహారాజ్ అవుతాడా అని ఆశగా అడిగింది వసుమతి. అందుకే కదా నేను ఇంతగా కష్టపడుతున్నాను. కనీసం చావకపోయినా మంచానికి పరిమితమైనా కూడా మనకు మంచిదే కదా. అందుకే ఎప్పటికప్పుడు వదిన దగ్గరికి వెళ్ళి కోడలికి వ్యతిరేకంగా ఆమె మనసులో విషం నింపాను. అదొక స్లో పాయిజన్. దాని ఫలితమే కదా హాస్ని ప్రెగ్నెన్సీ పోవడం. అది కూడా స్వయంగా తన చేతులతో చేసి తన వారసురాలను పోగొట్టుకుంది. ఆ విషయం విరాట్కి తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏమవుతుందో. ఏదో కొడుకుకి మరో పెళ్లి చేయాలని ఆశపడుతూ ఉంది కదా. అందుకే పని కట్టుకొని కావ్యను ఆమెకు దగ్గర చేస్తున్నాను. విరాట్ బెట్కి అంకితం, ఆవిడ పుత్రుడికి అంకితం,
కావ్య తన ఒంట్లో ఉన్న రోగానికి అంకితం. ఎలాగో వాళ్ళకి వారసులు ఉండరు కాబట్టి ఎంపైర్ మొత్తాన్ని నేను నా కొడుకు ఏలొచ్చు అని పొగరుగా చెప్పాడు. అబ్బా, మీ బుర్రలో ఉన్న తెలివితేటల ముందు ఎవ్వరూ పనికిరారు. అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఈ దేశాన్ని శాసించొచ్చు అని కళ్ళింత చేసుకొని సంబరంగా చెప్పింది వసుమతి. హాస్పిటల్లో విరాట్ గదిలో ఉన్న అనసూయ కొడుకు పరిస్థితి కంట నీరు పెట్టుకుంటూ, ఇప్పటికీ నా కొడుకు కళ్ళు తెరిచి 4 రోజులైంది. ఎన్నాళ్ళు ఇలా పడుకుంటాడు? రాను రాను నాలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రతిసారి డాక్టర్లు చెప్పిన మాటే చెప్తున్నారు. ఇంకొక రోజు చూస్తాను. నా కొడుకు గనక కళ్ళు తెరవకపోతే ఈ హాస్పిటల్ని నాశనం చేసేస్తాను అని కోపంగా అంది. మీరు దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అత్తయ్య. విరాట్ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, అందుకే వాస్తవాన్ని నమ్మలేకపోతున్నారు. తిండి తిప్పలు మానేసి బాధపడితే మీ ఆరోగ్యం పాడైపోతుంది. కాస్త ధైర్యంగా ఉండండి అని ఆమెను కన్సోల్ చేసింది పక్కనే కూర్చున్న కావ్య. ఇంతలో ఒక బాడీగార్డ్ లోపలికి వచ్చి, మేడం, విరాట్ సార్ పర్సనల్ లాయర్ ప్రశాంత్ గారు వచ్చారు, లోపలికి పంపించమంటారా అని వినయంగా అడిగాడు. ఆ మాట వినడంతోనే కంగారు పడిన కావ్య అతను వస్తే పరిస్థితి హాస్నికి అనుకూలంగా మారిపోతుందన్న భయంతో, అత్తయ్య, అతనిప్పుడు రుద్రమణి ఎంపైర్లో ఉండట్లేదు. హాస్ని వాళ్ళ నాన్న కంపెనీని చూసుకుంటున్నాడు. ఆమెతో చాలా క్లోజ్గా ఉంటాడు. ఇప్పుడు కూడా తను పంపిస్తేనే ఇక్కడికి వచ్చాడనుకుంటున్నాను అని కొంత నిజం కొంత అబద్ధం చెప్తూ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. అలాగైతే వాడిని చచ్చినా ఇక్కడికి రానివ్వను. ఆ హాస్నికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దానికి విరాట్ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియకూడదు అని బాడీగార్డ్ వైపు తిరిగి, విరాట్ కళ్ళు తెరిచే వరకు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పు అని నిర్మోహమాటంగా చెప్పింది అనసూయ. బాడీగార్డ్ అదే విషయాన్ని ప్రశాంత్కి చెప్పడంతో అతనిలో ఉన్న లాయర్ బుర్రకి వాళ్ళ ఇంటెన్షన్ స్పష్టంగా అర్థమైంది. దాంతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కారు ఎక్కిన తర్వాత హాస్నికి కాల్ చేసి అదే విషయాన్ని చెప్పి, నేను మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగాడు ప్రశాంత్. అయితే కీర్తి ఫ్లాట్ అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి రండి అని కాల్ కట్ చేసి అతనికి అడ్రస్ సెండ్ చేసింది హాస్ని. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ప్రశాంత్ను ఆహ్వానించి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి అతను తినే వరకు ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కీర్తి ఇంకా హాస్ని. అతను తినడం కంప్లీట్ అయిన తర్వాత ముగ్గురు సోఫాల్లో కూర్చొని అసలు డిస్కషన్లోకి వచ్చారు. ఇప్పుడు చెప్పండి మేడం, టూర్లో ఏమైనా అయిందా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగాడు ప్రశాంత్. దాంతో వాళ్ళు బామ్మ ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుంచి లోయలో పడిన విరాట్ వాళ్ళను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వరకు వివరంగా చెప్పింది హాస్ని. సార్తో మీరు హాస్పిటల్కి తీసుకొచ్చాక మాట్లాడలేదా అని అడిగిన ప్రశాంత్కు స్కానింగ్ చేయడానికి తీసుకువెళ్లే ముందు తనకి ఏమీ కాదని ధైర్యంగా ఉండమని విరాట్ చెప్పినట్లు చెప్పింది. ఆ తర్వాత అనసూయ తనను అడ్డగించిన విధానం, లోపలికి రానివ్వకపోవడం అంతా వివరంగా చెప్పి, అందుకే ఆయన కళ్ళు తెరిచే వరకు ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు అని బాధగా చెప్పింది హాస్ని. మొత్తం విన్న ప్రశాంత్కి మనసు బాధగా మారిపోయింది. భారంగా ఊపిరి పీల్చుకొని, నాకు తెలిసి ఈ అటాక్ రాజేంద్రవర్మ చేయించాడు. అతను ఇలా చేయడం మొదటిసారి కాదు. ఈ విషయం సార్కి కూడా తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల బయట పెట్టకుండా ఆగుతున్నారు. అది అలుసుగా భావించి అతను మరింత రెచ్చిపోతున్నాడు. దీనికి ఏదో ఒక రోజు పరిష్కారం చూడాలి అని ఆలోచనగా అన్నాడు. మరైతే కేసు పెట్టకుండా ఇంకా ఎందుకు ఆగుతున్నారు? ఈ అటాక్ అతనే చేయించడని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవా అని అడిగింది హాస్ని. మన దగ్గర ఉన్నవి సరిపోవు మేడం. ఇన్వెస్టిగేషన్ చేయించి మరిన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నా కూడా సార్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి బయట పెట్టడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు విషయం బయట పడలేదు కాబట్టి రహస్యంగా అటాక్ చేస్తున్నాడు. అదే బయటకు వస్తే పూర్తిగా తగ్గిస్తాడు. అప్పుడు సార్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఆయన కళ్ళు తెరిచి ఆర్డర్స్ ఇచ్చే వరకు మనం ఏం చేయడానికి లేదు అని పరిస్థితి వివరించాడు ప్రశాంత్. అతను చెప్పిన దాంట్లో నిజం ఉండటంతో సైలెంట్ అయిపోయారు హాస్ని ఇంకా కీర్తి. కాసేపటి తర్వాత, ఇప్పట్లో హాస్ని హాస్పిటల్కి ప్రవేశించే మార్గం ఏమీ లేదా? విరాట్ గారిని చూడకుండా ఉండలేక పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తోంది అని ముందు రోజు జరిగిన పైపులెక్కిన సంఘటన వివరంగా చెప్పింది కీర్తి. మీరు ఇలాంటి పనులు చేస్తే సార్ చాలా కోప్పడతారు మేడం. ఆయనకి ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి మీరొక్కరే. దయచేసి ఇంకెప్పుడు అలాంటి రిస్క్ తీసుకోకండి. మీరు సార్ దగ్గర ఉండేలా నేను ఏదో ఒక దారి చూస్తాను అని నమ్మకంగా చెప్పాడు ప్రశాంత్. అలా జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మా అత్తగారు ఉంటే పర్లేదు, కానీ మిగతా వాళ్ళు ఉంటే విరాట్ గారికి ఎలాంటి ప్రమాదం తలపెడతారో అని చాలా భయంగా ఉంది. అందుకే ఏదో ఒకటి చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటపడుతూ బాధగా తలదించుకుంది హాస్ని. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అది ప్రశాంతంగా విని అర్థం చేసుకోండి.
సార్ ప్రాణాలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ అలా బెడ్ మీద ఉండటం కూడా మంచిది కాదు. ఇప్పటి వరకు ఆయనకు వారసులు లేరు అనుకొని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆయన వారసుల గురించి బయటకు వస్తే సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పటికిప్పుడు ఈ విషయం బయట పెడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని మీరు అనుకోవచ్చు, కానీ అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ సార్ మీద నుండి ఆయన వారసులుగా పుట్టిన వాళ్ళ మీదకు షిఫ్ట్ అవుతుంది. అదంత మంచిది కాదు. కాబట్టి మీరు కొద్ది రోజులు సైలెంట్గా మీ పనులు చేసుకోండి. అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే పనులు చేయొద్దు అని వివరంగా చెప్పాడు ప్రశాంత్. మాకు పిల్లలు లేరు కదా, మరి వారసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? విరాట్ గారికి ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందని అనుకుంటున్నారా? మీకు అలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. ఆయన కలలో కూడా తప్పు చేయాలని అనుకోరు. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ మాటల వెనుక మరేదో అర్థం ఉందనిపిస్తోంది. అదేంటో వివరంగా చెప్పండి అని ప్రశ్నించింది హాస్ని. సార్ గురించి మీరు బాగానే అర్థం చేసుకున్నారు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచండి. సమయం వచ్చినప్పుడు ఆయన వారసులు ఎవరో మీకే తెలుస్తుంది అని చిరునవ్వుతో బదిలిచ్చాడు ప్రశాంత్. ఆ విషయం నాకు ఇప్పుడు తెలియకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కదా. విరాట్ గారికి ప్రమాదం లేకుండా ఉంటే చాలు. ఆయన కళ్ళు తెరిచే రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నాను. ఆ రోజు తొందరలోనే వస్తుందని నా ఆశ అని ఎమోషనల్ అయింది హాస్ని. మీ ఆశ ఖచ్చితంగా తీరుతుంది మేడం. ఎన్ని ఎత్తులు వేసినా ఆ రాజేంద్రవర్మ పీకేది ఏమీ లేదు. చివరి ఆఖరికి ఆయనే నష్టపోతాడు. అతని గురించి భయపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వెళ్ళొస్తాను అని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ గదిలో సోఫాలో కూర్చొని బుద్ధిని ధ్యానం చేస్తున్న అనసూయ బెడ్ మీద ఉన్న కొడుకు శరీరంలో కదలికలు కనిపించడంతో కంగారుగా అక్కడికి వెళ్ళింది. ఇంతలో నెమ్మదిగా కళ్ళు తెరిచిన విరాట్ తలెదురుగా కనిపిస్తున్న సీలింగ్ వైపు తీక్షణంగా చూస్తూ గత 5 రోజులుగా చలనం లేనట్లు నిస్సత్తుగా మారిపోయిన తన శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. నిదానంగా చూపు వెలుతురికి అలవాటు పడటంతో పాటు శరీరం మీద స్పృహ కూడా రావడంతో కదలడానికి ప్రయత్నించాడు. అది గమనించిన అనసూయ సంతోషానికి లోనవుతూ, నాన్న విరాట్, ఎలా ఉన్నారా? నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని గత 5 రోజులుగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించడంతో ఇప్పటికి నువ్వు స్పృహలోకి వచ్చావు అని ఉద్వేగంగా చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికి తేరుకొని బాడీగార్డ్స్తో డాక్టర్ని పిలవమని చెప్పింది. విషయం తెలుసుకున్న డాక్టర్లు వెంటనే గదిలోకి వచ్చేసి తనని పూర్తిగా ఎగ్జామిన్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కొద్ది రోజులు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకు అతని గురించి డాక్టర్స్ ఎలాంటి మాట చెప్తారోనని కంగారుగా ఉన్న ఆమె రిలాక్స్ అవుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి కొడుకుని చూసి, నా అదృష్టం బాగుంది, నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు. ఆ ఆనందం ముందు ఇంకేదీ అక్కర్లేదు అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటకి ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్గా కళ్ళు మూసుకొని, ఇప్పుడు టైం ఎంత అయింది అని లోగొంతుతో అడిగాడు విరాట్. కొడుకు ప్రవర్తన వింతగా అనిపిస్తూ ఉంటే అతని వైపు భయంగా చూస్తూ నిలబడిపోయింది అనసూయ. ఇప్పుడు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? హాసినికి తన భర్త కళ్ళు తెరిచిన విషయం తెలుస్తుందా? ఇప్పుడు అనసూయ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.